ఆ పాస్టర్ గారు ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళు అంటారు, ఏమంటే మీది ఎలాంటి సంఘం అని అంటే, చాలా బలమైన సంఘం అన్నాడు పాస్టర్ గారు. ఏమిటి చాలా బలమైన సంఘమా? చాలా బలమైన సంఘం అంటే ఒక 10,000 మంది ఉంటారా? లేదండి. మరి బాగా ధనవంతులు ఉంటారా? కారులో వస్తారా? లేదు. మరి మీ మందిరానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, రాజకీయవేత్తలు, పలుకుబడి గలవాళ్ళు, పేరు గలవాళ్ళు వస్తారా? అది కూడా కాదండి. మరి మా సంఘం చాలా బలమైన సంఘం అంటున్నారు. ఎంతమంది ఉంటారండి మొత్తం కలిపి? 30 మంది ఉంటారు. మరి 30 మంది సంఘం అంటున్నారు, బలమైన సంఘం అంటున్నారు, ఎలా చెప్పగలరు? పలుకుబడి, పేరు, ప్రఖ్యాతలు కలిగిన వారంటే కాదు అంటున్నారు. మరి బలమైన సంఘం అని ఎలా అంటున్నారు? పేరు లేదు, పరపతి లేదు, పలుకుబడి లేదు, ప్రఖ్యాత లేదు, మరి ప్రార్థన చేస్తారు మా సంఘస్థులు. కాబట్టి మా సంఘము బహు బలమైన సంఘం. అర్థమైందా సహోదరి సహోదరులు? కల్వరి టెంపుల్కి ఎంతమంది కారులో వస్తున్నారు, ఎంతమంది బైకుల్లో వస్తున్నారు, ఎంతమంది కానుకలు ఇస్తున్నారు? అది కాదండి మన మందిరాన్ని బలమైన సంఘంగా చేసేది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అడుగుతున్నా. మన మందిరంలో ఎంతమంది ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉన్నారు? వాళ్ళేనండి మన కల్వరి టెంపుల్కి బలం. వాళ్ళేనండి బలమైన జీవితం జీవించేది.